హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజ్ కట్లెట్, ఇంకో నేమ్ దీనికి ఆలూ ప్యాటీస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికి బాయిల్డ్ వెజిటేబుల్స్ కావాలి. సో వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకున్న తర్వాత వైట్ పెప్పర్, సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అటుకుల పొడి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం బాయిల్డ్ వెజిటేబుల్స్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, వైట్ పెప్పర్ ఇవన్నీ మనం రుచికి సరిపోయేంత యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్ చేయాలనిపిస్తే టేస్ట్ కూడా చేయొచ్చు. ఒకసారి ఏమైనా పడుతుందని తర్వాత మంచిగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం అటుకుల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఎలా కలుపుకోవాలంటే ప్యాటీస్ వచ్చే లెవెల్లో కలుపుకోవాలన్నమాట. ఇంకొంచెం కూడా అటుకుల పొడి కలుపుకొని మంచిగా ప్యాటీస్ వచ్చే లెవెల్లో నీట్గా కలుపుకోవాలి. సో ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఫస్ట్ మనం మంచిగా ఒక ప్యాటీస్ చేసుకోవాలి. దీన్ని మనం హార్ట్ షేప్ చేసుకోవచ్చు, పిల్లల కోసం వేరే వేరే షేప్స్ కూడా చేసుకోవచ్చు. తర్వాత బాయిల్ ఆయిల్లో ఒక్కొక్క ప్యాటీని నీట్గా ఒకదానికొక టచ్ అవ్వకుండా నీట్గా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఆ ప్యాటీ అనేది స్మాష్ అయిపోకూడదు. నీట్గా వేసుకొని దాన్ని కొంచెం సేపు ఫ్రై అవ్వనియాలి. ఎంత ఫ్రై అవ్వాలంటే బయట ఉన్న పార్ట్ క్రిస్పీ అవుతుంది, లోపల ఉన్న పార్ట్ సాఫ్ట్ అవుతుంది. సో మనం దాన్ని అలా ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత ఒకసారి మనం తిప్పేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ది కూడా బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో ఫ్రై అయ్యేదాకా కొంచెం వెయిట్ చేయాలి. సో ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్, బట్ యూ షుడ్ వెయిట్. తర్వాత మళ్ళీ దాన్ని అందులో ప్లేట్లో వేసేసుకోవచ్చు, నీట్గా సదురుకోవచ్చు, ఎలా అయినా ఏ షేప్లోనే పెట్టుకోవచ్చు. అది తర్వాత మళ్ళీ ప్లేటింగ్ చేసుకోవడమే. మా పాపకు సాస్ ఇష్టం కాబట్టి టమాటా సాస్ యాడ్ చేసాను.